ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. రోజుకు సరిపడ జీవాహారం, రోజుకు సరిపడ జీవాహారం, ప్రతి స్థితిలోను సగు విజయం, ప్రతి స్థితిలోను సగు విజయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. షలోం. ప్రభునందు ప్రేమైన వారలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం మీ అందరికీ కూడా శుభములు తెలియజేసుకుంటూ నేటి వాక్య ధ్యానంలోని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాను. 2వ సమూయేలు గ్రంథంలో 24వ అధ్యాయంలో 24-25 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉన్నది. రాజు, నేను అలాగు తీసుకొనను, వెల ఇచ్చి నీ యొద్ద కొందును, వెల ఇయ్యక నేను తీసుకునిన దాన్ని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించనని అరౌనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను 10 తులముల వెండికి కొనెను. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచిపోయినట్టు మాట మనం చూస్తుంటున్నాం. Beloved, I greet you in the precious name of our Lord Jesus this morning, and I welcome you to the scripture portion taken from 2 Samuel chapter 24 verses 24 and 25 for our meditation this morning. But the king said to Araunah, "No, but I will buy it from you for a price. I will not offer burnt offerings to the Lord my God that cost me nothing." So David bought the threshing floor and the oxen for 50 shekels of silver. And David built there an altar to the Lord and offered burnt offerings and peace offerings. So the Lord responded to the plea for the land, and the plague was averted from Israel. ప్రేమైన వారలారా, ఇక్కడ జరిగినటువంటి ఇతివృత్తం లేకపోతే ఆ సందర్భం ఏంటని క్లుప్తముగా సమయం ఉండదు కనుక క్లుప్తంగా చెప్తాను. 24వ అధ్యాయంలో ప్రారంభంలో చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజల మీద దేవుని యొక్క కోపము మరలా రవులు కొనినందున అతడు దావీదును ప్రేరేపించి, నీవు ఇశ్రాయేలులోను యూదాలో ఉన్నటువంటి నీ జనములను లెక్కించుము అని దావీదుతో చెప్పినట్టుగా అక్కడ చూస్తాం. దావీదును ఎందుకు ప్రేరేపించాడు అని చూసినట్లయితే, దావీదు ఆ ప్రేరేపణకు లొంగి తన మంది మార్బలం ఎంతున్నారో, కండబలము కాల్బలం ఎంతుందో చూసుకుంటాడా లేదా అని తన విశ్వసనీయతను పరీక్షించడానికి ప్రభు తనకు ప్రేరేపణ కలగజేశాడు. అయితే దావీదు ఆ సత్యాన్ని ఎరుగక అతడు ఒక తప్పిదము చేస్తాడు. ఆ మాటను ఉన్నదున్నట్టుగా తీసుకొని అతడి సైన్యాధిపతి అయినటువంటి యోవాబును పిలిపించి, నువ్వు వెళ్ళి ఇశ్రాయేలులోను యూదాలోను కత్తి దూసేటువంటి ఆ యుద్ధ వీరులు మన దగ్గర ఎంతమంది ఉన్నారు నీవు లెక్కించి రమ్మని చెప్పినప్పుడు యోవాబు ముందుగా ఎందుకు ఈ విధంగా కోరుతున్నావు అన్నా కూడా దావీదు వినకుండా తనని సైన్యాధిపతులందరూ కూడా పిలిపించి ఆజ్ఞ ఇచ్చి పంపివేసినప్పుడు వారంతా కూడా వెళ్ళి 9 నెలలు 20 దినములు వారి యొక్క దేశం అంతంతా కూడా సంచారం చేసి ఎంతమంది ఉన్నారో లెక్కించి తిరిగి వచ్చి దావీదు దగ్గరకు వచ్చి 8 లక్షల మంది ఇశ్రాయేలులోను 5 లక్షల మంది యూదాలో కూడా కత్తి దూసేటువంటి యుద్ధ వీరులు మనకు కలరు అని చెప్పి దావీదుతో చెప్పినట్టుగా చూస్తాం. Beloved, I would just like to give you a very brief background of what exactly happened here or transpired here. In the beginning, in chapter 24 of this 2 Samuel, we see that the Lord actually is once again, his anger is kindled against the people of Israel, and he incites David against them, asking him to go and number the people in Israel and Judah. In short, to take a census of his people. The reason why God incited David is to see if David would heed to God's voice, even if it means disobeying God in certain areas. Now it's very tricky, but then God decided to do that, and David, instead of thinking why God asked him to do that, decides to count the strength of his men of valor who are fit to fight in a war, and he calls his commander Joab and other commanders and instructs them to go and count his people in Israel and Judah. Joab first tries to reason with David, but David is in no mood to relent or listen to him. Therefore, Joab and the rest of the commanders, they travel all around those places where his people are spread,
And they count all the people and come back after 9 months and 20 days and give a count as 8 lakh people, those who can draw the sword and fight, men of valor in Israel, and 5 lakhs, that is 500,000 in the entire Judah. All put together 13 lakhs. మొత్తం వెరసి 13 లక్షల మంది కత్తి దూసి యుద్ధము చేయడానికి సన్నద్ధులైనటువంటి యుద్ధ వీరులు ఉన్నారని చెప్పినట్టుగా చూస్తాం. అయితే 10వ వచనానికి వచ్చేటప్పటికి దావీదు మనస్సు కొట్టుకుంటుంది. అయ్యో, నేను పొరపాటు చేశానే, ఎందుకు నేను నా కండబలాన్ని లెక్కించాను, వీటన్నిటిని మించినటువంటి దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను కదా. ఎన్ని దేశాలు మా మీదకి వచ్చినా కానీ, ఎన్ని యుద్ధములు ఇశ్రాయేలు ప్రజల మీద జరిగినా కానీ, దేవుడు శత్రుసేనల్ని, భయంకరమైనటువంటి మంది మార్బలం కలిగినటువంటి వారిని, లక్షల కొలది మిడతల దండువలే ఉన్నటువంటి వారిని కూడా దేవుడు హతం చేశాడే. అంత శక్తి సామర్థ్యం కలిగినటువంటి దేవుని మీద నేను ఆధారపడడం మానేసి నా కాలబలము కండబలం ఎంతుందో నేను తొందరపడి లెక్కించానని చెప్పి మనసులో పశ్చాత్తాపడి, దేవా, నా యందు కరుణ ఉంచి నీ దాసుని యొక్క దోషమును పరిహరింపుమని చెప్పి అతన్ని ప్రార్థన చేసినట్టుగా, దేవుణ్ణి ప్రార్థించినట్టుగా చూస్తాం. When they come back and give an account of how many people are there after the census has been taken, all put together 13 lakhs in Israel and Judah, David realizes his folly in verse 10. His heart immediately starts beating and he knows that he made a mistake, and he pleads with the Lord to have mercy upon him and to forgive his iniquity. Beloved, we see that David is a man after God's own heart. He realizes his mistake and repents. అతను పశ్చాత్తాపడతాడు. దేవుడు దావీదుకి ఇచ్చినటువంటి ఆజ్ఞను బట్టి దావీదు తొందరపడ్డాడని గ్రహించి పశ్చాత్తాపడి మన్నింపు కోరతాడు. అయితే దేవుని దగ్గర నుంచి గాదు అనేటువంటి ప్రవక్త వచ్చి అతనితో మాట్లాడతాడు. నీవు దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించావు అని చెప్పడు, కానీ అక్కడ అన్నటువంటి మాట ఏంటంటే చూడండి, విచిత్రమైనటువంటి మాటలు మనం చూస్తాం. 12వ వచనంలో దావీదుతో ఇట్లా అంటాడు, యెహోవా సెలవిచ్చినదేమనగా, 3 విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను, వాటిలో ఒక దాన్ని నీవు కోరుకునేడలా నేను అది నీ మీదకి రప్పించదను. సూటిగా పాయింట్కి వచ్చేసాడు. నువ్వేం చేసావని చెప్పకుండా 3 విషయాలు నీ ముందు ఉంచుతున్నాను, ఆ 3 విషయాల్ని బట్టి నువ్వు ఏదైతే ఎంచుకుంటావో అది నీ మీదకి రప్పిస్తానని చెప్పి దావీదుతో గాదు అనేటువంటి ప్రవక్త ద్వారా దేవుడు వర్తమానాన్ని పంపిస్తాడు. ఏంటి ఆ 3 విషయాలను చూసినట్లయితే, మొదటిగా, నీ దేశం మీద 7 సంవత్సరాల క్షామము ఒప్పుకొందువా, లేక నేను తరుముచున్నటువంటి శత్రువులు ఎదుట నుంచి 3 మాసములు నీవు పారిపోవుటకు ఒప్పుకొందువా, లేక చివరిగా 3 దినములు నీ ప్రజల మీదకి తెగులు రప్పించుట నీవు ఒప్పుకొందువా అని సందిగ్ధమైనటువంటి 3 చాయిసెస్, ఆప్షన్స్ దేవుడు దావీదుకి ఇస్తాడు. గాడ్ సెండ్స్ a prophet called Gad to David, and point blank the prophet speaks to David and says, God would like you to make a decision or choose one of the 3 options that he's planning to give you. Would you like 7 years of famine upon your country, upon your nation, or would you like to flee from your enemies for 3 months as they are in pursuit of you, or as they are pursuing you? And lastly, or would you prefer 3 days of pestilence in your land? Now David is in a quandary. దావీదు సందిగ్ధంలో పడ్డాడు. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో 14వ వచనంలో దావీదు అన్నటువంటి మాట చూడండి. అందుకు దావీదు, నాకేమీ తోచకున్నది, గొప్ప చిక్కుల్లో ఉన్నాను, యెహోవా బహు వాత్సల్యము గలవాడు గనుక మనుష్యుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుముగాక అని గాదుతో అన్నాడు. దావీదు ఎంత జ్ఞానవంతుడు కూడా చూడండి. మనుషుల చేతిలో పడ్డం కంటే దేవుడు బహు వాత్సల్యం గలవాడు గనుక ఆయన చేతుల్లో పడ్డము మంచిదని చెప్పించినట్టుగా ఆ యొక్క చివరి 3వ ఆప్షన్ ఎన్నుకున్నట్టుగా చూస్తాం. డేవిడ్ ఈజ్ ఆల్సో వైస్ అండ్ నోస్ గాడ్. దేర్ఫోర్ ఇన్ verse 14 he responds saying that I am in great distress, let us fall into the hand of the Lord, for his mercy is great, but let me not fall into the hand of man. మనుషులు ఎంత దుర్మార్గులో, ఎంత దుష్టులో కలిగిన దేవుడు ఈనాడు కోపగించినా ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలం ఉండునటువంటి సత్యాన్ని ఎరిగినటువంటి వాడిగా దేవుని యొక్క ఉగ్రతనే ఆయన ఎన్నుకున్నట్టుగా చూస్తాం. అనుకున్నట్టుగానే తెగులు ఆ దేశం మీదకి వచ్చి 70,000 మంది చచ్చిపోయి ఇంకా నాశనం జరగబోచుగా దేవుడు ఆ దూతను ఆపివేసినప్పుడు ఆ దూత యెబూసీయుడు అనేటువంటి అరోనా యొక్క కళ్ళం దగ్గర ఆగి ఉండగా దావీదు అతన్ని చూసి అతని దగ్గరికి వెళ్తాడు, దూత దగ్గరికి. అప్పుడు ఆ దూత పలికినటువంటి మాట
ఏంటంటే దేవునికి నీవు ఈ అరౌనా అనేటువంటి వ్యక్తి ఒక కళ్ళం మీద పెద్ద బలిపీఠాన్ని కట్టమంటాడు. అప్పుడు దావీదు అరౌనా దగ్గరికి వెళ్తాడు. నీ యొక్క కళ్ళం నాకు కావాలి, దేవుని కొరకు బలిపీఠం కట్టాలంటే అరౌనా సాగిలపడి మొక్కి, నా ఏలిన వాడువు, నా రాజువు గనుక నా కళ్ళం మాత్రమే కాదు, దహన బలులకు కావాల్సినటువంటి ఎడ్లను, అలాగే నూర్చు ఆ పశువుల యొక్క సామాను కూడా, కట్టెలు కూడా దహన బలి కోసం నేను ఇస్తాను, అవన్నీ కూడా ఫ్రీగా ఇస్తానన్నప్పుడు అక్కడ దావీదు యొక్క నైజం మనం చూస్తాం 24-25 వచనాల్లో. when finally God strikes as per David's wish, pestilence breaks out across the land and nearly 70,000 people are struck dead. Thereafter, when the angel of the Lord wants to continue the destruction and devastation, God stops and forbids the angel from further devastation. Then David decides to build an altar according to the instructions given by the angel on the threshing floor of Araunah the Jebusite. But then the man called Araunah, to whom that threshing floor belongs, comes to say, Lord my king, all this is yours, I'm willing to give it to you freely. But then David shows his integrity and character in verses 24 and 25. 24-25 వచనాల్లో దావీదు తన యథార్థతను కనపరుస్తాడు. ఆయన అన్నమాట, నేను అలాగూ తీసుకున్నాను, నువ్వు ఫ్రీగా ఇచ్చేది నాకు అక్కర్లేదు, వెల ఇచ్చి నీ యొద్ద నేను కొంటాను, వెల ఇయ్యక నేను తీసుకున్న దాన్ని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించనని అరౌనాతో చెప్పినట్టుగా చూస్తాం. డేవిడ్ rebukes Araunah and says, no, I will not take anything freely from you, but I will buy it from you for a price. I will not offer burnt offerings to the Lord my God that cost me nothing. Valuable lessons to be learned here. చాలా ప్రశస్తమైన మాటలు ఇక్కడ చూస్తుంటున్నాం. ప్రేమైన వారలారా, God expects us to give him the best and from our just earnings. మన కలిగిన దానిలోంచి శ్రేష్టమైనది, అలాగే మన కష్టార్జితమైన న్యాయవంతమైన సంపాదనలోంచి తనకి ఇవ్వాలని దేవుడు ఆశపడివాడుగా ఉంటున్నాడు. మనలో చాలా మంది దేవునికి ఇచ్చే విషయంలో మనం చాలా బిగబడతాం. మిగిలితే ఇద్దాం, మిగిలితే చూద్దాం అనుకుంటాం. దశమ భాగం ఇచ్చే దాంట్లో కూడా చాలా మంది వెనకబడిపోతుంటారు. నాకు కొంతకాలం క్రిందట ఒక సోదరి చెప్పింది, అన్నయ్య దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదించాడు, ఈ నెల నుంచి ఇంకా ప్రతి నెల నేను దశమ భాగం క్రమం తప్పకుండా ఇస్తానని ఆ నెల మాత్రం పంపించింది, దాని తర్వాత పూర్తిగా మర్చిపోయింది. మలాకీ గ్రంథంలో దేవుడు అంటాడు, దశమ భాగము నాది, నీవు నాకు అది ఇవ్వకపోతే నీవు దొంగిలుతున్నావు. కృతజ్ఞతార్పణలు, మొక్కుబళ్ళు అవి దేవునితో నువ్వు చేసుకున్నటువంటి ఒప్పందాలు గనుక అవి నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా దానికి సంబంధించినటువంటి తీర్పు ఒక దినాన వస్తుంది. దానికి నీవు దేవునికి సమాధానం చెప్పుకోవాలి, లెక్కప్ప చెప్పుకోవాలి. కానీ దశమ భాగంలో మాత్రం ఎటువంటి సమాధానము సమర్థన ఇవ్వడానికి వీల్లేదు. అది దేవునికి ఇవ్వాలి. అలాగే ఇచ్చే విషయంలో కూడా దేవునికి మిగుళ్ళు తగుళ్ళు, మిగిలితే చూద్దాం, ఉంటే ఇద్దాం, లేకపోతే లేదు, మనకే తిండికి లేదంటే ఇంక దేవునికి ఏమి ఇస్తాము అని రకరకాలుగా ఆలోచించేటువంటి వారుగా ఉంటున్నారు. దేవుడు ఎప్పుడు అలాగా ఆలోచించలేదు. దేవుడు శ్రేష్టమైనదే మనకి ఇచ్చాడు. యోహాను సువార్త 3:16 చూసినప్పుడు ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన అద్వితీయ కుమారుణ్ణి ఇచ్చాడు. God gave his very best to us, and therefore he expects the very best from us. Many times we falter in giving him the best. We try to hold back what is rightfully God's. We hold back the tithes. We hold back the promised things that we actually want to do for God. We hold back and we go back on our promises many times. In John chapter 3 verse 16 we see that God gave his only begotten son, his very precious and very best he gave to us. Therefore he expects us also to reciprocate that way. చూడండి, మలాకీ గ్రంథంలో త్వరగా 2-3 వచనాలు చూసుకొని మనం ముగించుకుందాము. మొదటిగా మలాకీ గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 13-14 వచనాల్లో చూసినప్పుడు, అయ్యో ఎంత ప్రయాసమని చెప్పి ఆ బలను తృణీకరించుచున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. మరియు దోచపడిన దానిని, కుంటి దానిని, తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు. ఇలాగుననే మీరు నైవేద్యములు చేయుచున్నారు. మీ చేత నేను ఎట్టిదాన్ని అంగీకరించునా అని యెహోవా అడుగుచున్నాడు. నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్య జనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి తన మందలో మగది ఉండగా యెహోవాకు మ్రొక్కబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు అంటాడు. In Malachi chapter 1 verses 13 and 14 we see, but you say, what a weariness this is, and you snort at it, says the Lord of hosts. You bring what has been taken by violence, or is lame, or is sick, and this you bring as your offering. Shall I accept that from your hand, says the Lord? Cursed be the cheat who has a male in his flock and vows it, and yet sacrifices to the Lord what is blemished. For I am a great king, says the Lord of hosts, and my name will be feared among the nation. దేవునికి తొలిచూలు మగపిల్లనిస్తానని చెప్పి ఒప్పుకొని ఆ తర్వాత కుంటిదో, జబ్బుదో,
మడత కళంకము మచ్చగలిగింది ఇస్తావా అని చెప్పి దేవుడు ఉదయకాలం నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నాడు. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, మత్తయి సువార్తలో 20వ అధ్యాయంలో 28వ వచనంలో కూడా మనం చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నటువంటి మాట ఏంటంటే, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు కానీ పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చానని చెప్పి మాట మనం చూస్తాం. ఇన్ మాథ్యూ చాప్టర్ 28 also chapter 20 verse 28, Jesus Christ says that Son of Man did not come to be served but to serve and to lay down his life as ransom for many. Therefore he gave his life as a ransom. What are we giving him in return? He gave his priceless life for us. And are we giving him worthless things in our life? దేవుడు మనకు వెలలేనిది ఇచ్చాడు. మనం వెలవెలలాడేటువంటి అర్పణలు ఇస్తున్నామా దేవునికి? ఉదయకాలంలో దేవుడు మనల్ని ప్రశ్నిస్తుంటున్నాడు. అలాగే 1 కొరింథీ 6:20లోను 1 కొరింథీ 7:23లో కూడా చూసినప్పుడు మీరు వెలపెట్టి కొనబడిన వారు అనేటువంటి మాట చూస్తాం. 1 తిమోతి 2వ అధ్యాయంలో 6వ వచనంలో ఈయన అందరి కొరకు తన ప్రాణమును క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను, విమోచన క్రయధనముగా సమర్పించుకొనని చూస్తాం. ఇన్ 1 Corinthians chapter 6 verse 20, in 1 Corinthians chapter 7 verse 23 we see that you have been bought at a price, therefore glorify your God with your bodies, therefore do not be enslaved to men అనేటువంటి మాట చూస్తాం. Likewise in 1 Timothy chapter 2 verse 6 also Paul writes, he gave himself as a ransom for all. ప్రాముఖ్యమైనటువంటి ఆ మాట మనం ఉదయకాలంలో చూస్తున్నాం. వెలకట్టలేనటువంటి ప్రశస్తమైనది దేవుడు మనకి ఇచ్చాడు. మనం ఆయనకి ఏమిస్తున్నాం? బదులుగా ఏమిస్తున్నాం? చివరిగా ఒక మాట రోమీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 1వ వచనంలో పౌలు అంటాడు, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి అని దేవుని వాత్సల్యమును బట్టి మేము బ్రతిమాలుకొనిచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దేవుడు కోరుచున్నది ఏంటంటే, నీకున్నటువంటి నగలు నట్రా అవన్నీ నాకు పెద్దగా అక్కర్లేదు, ఎందుకంటే అవన్నీ కూడా నావే అంటాడు. భూమి ఆకాశములు నావి, లోక సంపద నాది, లోకంలో ఉన్న సమస్తము కూడా నాకు చెందినవి, కాబట్టి నాకేమిస్తావు? అయితే నీ బ్రతుకులో నేను కోరుతున్నది ఏంటంటే తెలుసా, మచ్చ మడత కళంకము పుచ్చు దాగులు ఉన్నటువంటి నీ పాపపు బ్రతుకు నాకు అక్కర్లేదు, పరిశుద్ధమును నాకు అనుకూలమైనటువంటి సజీవ యాగముగా నీ జీవితాన్ని ఆశిస్తున్నాను ప్రభు అంటున్నాడు. అది వెలలేనిది, వెలకట్టలేనిది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? ఇన్ Romans chapter 12 verse 1 Paul writes, I appeal to you therefore brothers by the mercies of God to present your bodies as a living sacrifice, holy and acceptable to God, which is your spiritual worship. God is not demanding for you to part with your belongings, because everything in this world belongs to him. He says everything on earth and the fullness thereof belongs to him. We have seen it in Psalms many times before. I would not like to go back to it again. But God is asking or demanding a greater sacrifice than that, which is presenting our bodies as a living sacrifice, holy and acceptable to God. That is without blemish, without spot, without wrinkle, without any kind of dirty indications of sinful attributes in our life. He wants a sinless offering, that is our life, to be given to him as a holy offering. Are we willing to give that priceless offering to God in return, or are we willing to offer him a worthless life that is replete with sins? పాపంతో నిండి ఉన్నటువంటి వెలవెలలాడేటువంటి బ్రతుకును జీవితాన్ని ఆయనకి యాగంగా ఇవ్వాలని ఇష్టపడుతున్నామా? ఆయన వెలలేని త్యాగము చేశాడు కనుక మనం కూడా వెలలేని యాగము బదులుగా ఇవ్వడానికి ఇష్టపడుతున్నామా? ప్రభు మనకు జ్ఞానం అనుగ్రహించి మంచి నిర్ణయం తీసుకొని మన బ్రతుకులు ఆయనకు అంగీకారయోగ్యమైనటువంటిగా ఉండినట్లుగా, దావీదు ఏ విధంగా అయితే నేను వెల చెల్లించి ఆయనకి ఇస్తానని చెప్పన్నాడు, అలాగే వెల పెట్టి మనము మన బ్రతుకులు ఆయనకి ఇచ్చేటువంటి మనస్సు కలిగిన వారమై వెలగలిగినవి ఆయనకి ఇచ్చుటకు దేవుడు మనల్ని ప్రేరేపించునుగాక. ఆమెన్. రండి కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి, దయగల మా ప్రభా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలంలోనైనా దావీదు జీవితం నుంచి మరొక మంచి ఆ సత్యాన్ని మా ముందుంచి, అందును బట్టి నాయన ఆత్మీయంగా నా తండ్రి మేము ఏ విధంగా నీకు ఎటువంటి అర్పణలు చేయాలో మాకు నేర్పించాను. నీకు స్తోత్రాలు. వెలలేని ప్రశస్తమైన అర్పణగా, క్రయధనముగా నీ ప్రాణాన్ని మా కొరకు పెట్టావు ప్రభువా. దానికి బదులుగా మేమేమి ఇచ్చినను నా తండ్రి నీ రుణం మేము తీర్చుకోలేము. అయితే సజీవ యాగముగా, పరిశుద్ధమును నీకు అనుకూలమైన యాగంగా మా బ్రతుకులు నీకు చెల్లించాలని ఆశపడ్డావు. అంత మాత్రమే కాదు కానీ నా ప్రభా, నీకు ఇచ్చిన విషయంలో కూడా మేము వెనుదీయక శ్రేష్టమైనది మొదటిగా నీకు ఇచ్చేటువంటి మనస్సు, ఫ్రీగా ఉచితంగా వచ్చేది కాకుండా, దాగు మచ్చ కళంకము ముడతగలిగింది కాకుండా, కుంటిది జబ్బుది కాకుండా శ్రేష్టమైనది నీకు ఇచ్చేటువంటి వారంగా ఉండాలని మరొక మార్గం జ్ఞాపకం చేసావు కనుక అటువంటి జ్ఞానంతో మేము జీవించుటకును నీ మనస్సు నెరిగి దావీదు వలె మేము కూడా నీ హృదయానుసారులై జీవించినట్లు సహాయం చేయమని మా రక్షకుడు మా ప్రభువైన యేసు నామములో ప్రార్థన చేసి స్తుతించడానికి పొందినాము తండ్రి. ఆమెన్. హ్యావ్ అ బ్లెస్సెడ్ అండ్ వండర్ఫుల్ డే. షలోమ్.
ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం.